अस्मद्गुरुभ्यो नमः. योगीन माँ योगींद्र మోహిని బిశ్వాస్ మాతాజీ మీ ఇవిడ శ్రీ రామకృష్ణ పరమహంసుల వారి భక్తురాలలో ఒకరు. బలానికి ఆధారము, ముక్తికి సాధనము అయింది తపశ్చర్య అని ఒక హైందవ శాస్త్రము పేర్కొంటున్నది. ఈ విషయాన్ని మహానారాయణ ఉపనిషత్తులో వివరింపబడినది. తపస్సు చేసి దేవతలు దైవత్వం పొందుతారు. తపస్సు మూలంగానే ఋషులు పరిపూర్ణతను సాధిస్తారు. తపశ్శక్తి వలనే మానవులు అడ్డంకులను అధిగమించి జీవితంలో విజేతలవుతారు. తపశ్చర్య, ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించకుండా ఒక వ్యక్తి భగవత్ సాక్షాత్కారం పొందాడనడం నమ్మశక్యం కాదు. సనాతన భారతదేశ ఆదర్శమైన శ్రీత్వానికి, తపశ్చర్యకు యోగీన్మ జీవితము ఒక చక్కని ఉదాహరణ. శ్రీ రామకృష్ణుల భక్తులందరిలో యోగీన్మ విశిష్ట స్థానము సంతరించుకున్నది. ఒక సందర్భంలో గురుదేవులు ఆమెను గురించి భగవంతుని అనుగ్రహంతో గోపికగా ఆమె పరిపూర్ణత్వాన్ని పొందింది అని చెప్పారు. ఉత్తర కలకత్తా బాగ్ బజార్లో 1851లో యోగీంద్ర మోహిని మిత్ర లేదా యోగీన్మ జన్మించారు. ఆమె తండ్రి అయిన ప్రసన్న కుమార్ మిత్ర సంపన్నుడు. యోగీన్మకు 7 ఏళ్ల వయసులో అంబికా చరణ్ బిశ్వాస్తో వివాహం జరిగింది. కానీ ఆమె భర్త తాగుబోతు, తిరుగుబోతు అని కొద్ది రోజులని గ్రహించింది. ఒకరోజు భర్త 500 రూపాయల నోట్లతో హుక్కాలో కూరిన పొగాకు వెలిగించమని సేవకుణ్ణి ఆజ్ఞాపించాడు. భర్త అవినీతిమయ జీవితం పట్ల విసిగి వేసారి చివరకు తెగతెంపులు చేసుకొని కుమార్తెతో పాటు పుట్టింటికి తిరిగి వచ్చేసింది యోగీన్మ. ప్రశాంతయుత ఆనందమయ వైవాహిక జీవితం చిత్రం చెల్లా చెదురైంది. యోగీన్మ మనసును మహాశూన్యం ఆవరించింది. ఈ మానసిక తుఫానులో చిక్కుపడి కొట్టుకొని పోతున్నప్పుడు దైవానుగ్రహం ఆమెను ప్రసరించి ఒక నూతన జీవితానికి మార్గం చూపింది. బలరాం బస్సు ఇంట్లో 1882లో యోగీన్మ ప్రప్రథమంగా శ్రీ రామకృష్ణుల వారిని దర్శించింది. గురుదేవులను దర్శించుకొని ఇంటికి తిరిగి వచ్చాక ఒక వారం రోజుల పాటు నేను దివ్యోన్మత్త భావంలో ఉండిపోయేదాన్ని. ఇది ప్రగాఢ బాంధవ్యం నెలకొల్పడానికి దోహదం చేసింది. నేను పొందిన ఆనందము వర్ణనాతీతం. నాలో ఏర్పడ్డ దివ్యోన్నత భావం కొన్ని రోజుల తర్వాత తగ్గుముఖం పట్టినప్పుడు నా మనసు మళ్ళీ ఆయనను దర్శింప వ్యాకులత చెందేది. కొంతకాలం గడిచాక యోగీన్మ మాతృదేవిని కూడా కలుసుకుంది. శారదామాత సత్వరమే వారి మధ్య ఉదాత్త చెలిమి నెలకొంది. వారిద్దరూ దాదాపు సమవయస్కులు. ఒకసారి మాతృదేవి శారదామాత ఇలా అన్నారు: యోగీన్మ నా జయ, దుర్గామాత చెలికత్తెలలో ఒక్కరు, నా నేస్తము, సహచరి, చెలికత్త అనేవారట. దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడల్లా గురుదేవులను, మాతృదేవిని యోగీన్మ తన శక్తి మేరకు సేవించేది. తన యోగీన్మ జడ అల్లే విధానం మాతృదేవికి ఎంతో నచ్చేది. ఒకసారి యోగీన్మ గురుదేవులను మా గతి ఏమవుతుంది అని అడిగింది. నీకు ఇంకా ఏం కావాలి అని నన్ను చూసావు, నాకు తినిపించావు, నన్ను సేవించావు, నీకు ఇంకా ఏం కావాలి? కలత చెందకు. మరణ సమయంలో నీ సహస్రారంలో నీ సహస్రదళ వికసిస్తుంది. మళ్ళీ ఆయన భక్తుల ఆకర్షణల్లో వారి ముందు నేను సాక్షాత్కరిస్తాను, లేకపోతే వారికి ముక్తి ఎలా లభిస్తుంది అని చెప్పారంట. 1886 ఆగస్టులో శ్రీ రామకృష్ణ మహాసభకి చెందిన సమయంలో యోగీన్మ బలరాం కుటుంబానికి చెందిన బృందావనంలోని కాలాబాబు కుజ్జ విశ్రాంతి గృహంలో బస చేస్తూ ఉన్నది. గురుదేవుల మరణవార్త విన్నప్పుడు మళ్ళీ ఆయన దర్శించుకోలేకపోయాను అనే దుఃఖంలో మునిగిపోయింది. కొంతకాలం తర్వాత మాతృదేవి కూడా బృందావనానికి వచ్చి యోగీన్మను కలుసుకున్నారు. వారిద్దరూ సాంత్వన పొందలేనంతగా శోకసాగరంలో మునిగిపోయారు. ఒకరోజు రాత్రి గురుదేవులు వారికి దర్శనమిచ్చేలా చెప్పారు: ఎందుకు అంతగా విలపిస్తున్నారు? నేను ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళాను? ఒక గది నుండి మరొక గదికి మారడం లాంటిది, అంతే కదా. ఈ వచనాలు వారి దుఃఖ తీవ్రతను ఉపశమనింపజేశాయి. బృందావనంలో బస చేసిన కాలంలో అత్యధిక సమయం యోగీన్ మా జపధ్యానాలతో గడిపింది. ఒకనాటి సాయంత్రం లాలాబాయి ఆలయంలో ప్రగాఢ ధ్యానం చేస్తున్నప్పుడు ఆమెకు సమాధి స్థితి కలిగింది. ఆ రాత్రి సేవ పూర్తయిన చాలాసేపటి దాకా ఆమె శిలా విగ్రహంగా నిశ్చలంగా అక్కడే కూర్చొండిపోయింది. ఆ తర్వాత యోగిన్మ తన అనుభవాన్ని ఇలా వర్ణించింది:
అప్పుడు ఈ లోకమునికే జ్ఞాపకం లేని అత్యున్నత ఆధ్యాత్మిక భావం నెలకొని ఉన్నాను. బృందావనంలో యోగిన్మ ధ్యానం చేస్తున్నప్పుడు ఈగలు ఆమె కళ్ళ మీద వ్రాలి గాయపరుస్తున్నప్పటికీ వాటి ధ్యాస ఆమెకు ఉండేది కాదు. ఆమె ధ్యానం అంత ప్రగాఢమైనదని ఒకసారి మాతృదేవి చెప్పారు. యోగిన్మకు సమాధి స్థితి కలిగిందని భారతదేశానికి తిరిగి వచ్చాక వివేకానంద స్వామికి తెలిసింది. అప్పుడు ఆయన ఆమెతో ఇలా చెప్పారు: యోగిన్మ, సమాధి స్థితిలోనే మీకు మరణం ప్రాప్తిస్తుంది. సమాధి స్థితిని అనుభవించిన వ్యక్తికి మరణ సమయంలో దాని స్మృతి పునరుద్ధరణకు వస్తుంది. ఒక శీతాకాలం అలహాబాద్లో గంగా యమున నదులు సంగమించే తీరంలో యోగిన్మ నివసించే కల్పవస అనే ఆధ్యాత్మిక వ్రతాన్ని ఆచరించింది. మరో సందర్భంలో ఆమె 6 నెలల పాటు నీరు తాగడం మానివేసి అందుకు బదులుగా పాలు పుచ్చుకుంది. ఒక వ్యాసంలో యోగిన్మ మనమడు ఆమెను ఇలా అభివర్ణించాడు: సాయంత్రం నుండి రాత్రి 9 గంటల దాకా ఆమె తన ఆసనంలో కూర్చొని శిలా విగ్రహంలో జీవ లక్షణాలు లేనట్లు ధ్యానంలో ముగ్ధురాలైపోయేది. కానీ ఆమె అంతరంగంలో దేదీప్యమైన ప్రకాశం నెలకొని ఉన్నట్లు ద్యోతకమయ్యేది. ఆమె కన్నులు పద్మాలులా విశాలంగా తళతళా మెరిసేవి. ఆమె సూక్ష్మగ్రాహి, నిర్ణయాలలో సమతుల్యం పాటించేది. అరూపానంద స్వామి వారు కూడా ఇలా రాశారు: వృద్ధాప్యంలో కూడా యోగిన్మకు ఆధ్యాత్మిక సాధన పట్ల ఎంతో అభిలాష ఉండేది. ప్రతిరోజు గంగలో స్నానం చేసిన తర్వాత కనీసం 2 గంటల సేపు ధ్యానంలో గడపడం ఆమె పరిపాటి. పూజ పూర్తయ్యాక పూజా మందిరానికి పక్కనున్న ముందు గదులలో శ్రీలకు శారదానంద స్వామి ఉద్బాదన్ సిబ్బందికి 2వ అంతస్తులోని భోజనశాలలో భోజనాలు వడ్డించేది. 1920లో మాతృదేవి మరణము యోగిన్మ మనసులో ఒక మహాశూన్యాన్ని కలిగించింది. గురుదేవులను చేరుకోవాలని యోగిన్మ వ్యాకులత చెందసాగింది. తర్వాత 1922లో బ్రహ్మానంద స్వామి, తురియానంద స్వామి ఇద్దరు పరమపదించారు. దీంతో యోగిన్మ దుఃఖం వర్ణనాతీతమైంది. ఒక పక్క ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ యోగిన్మ 1923లో శారదానంద స్వామితో కలిసి మాతృదేవి ఆలయ సంప్రోక్షణానికి జయరాంబాటికి వెళ్ళింది. జీవితంలో చివరి 2 ఏళ్ళు యోగిన్మ మధుమేహంతో బాధపడింది. ఆమె ఎన్నడూ గురుదేవుల, మాతృదేవి, సన్యాస శిష్యుల పాలన సాంగత్యాన్ని విస్మరించలేదు. హా గోపాల, ఆహా గోపాల అని ఉచ్చరిస్తూ ఆమె తరచూ భావ సమాధులలో లయమయ్యేది. యోగిన్మ జ్ఞానావస్థలో దేహ పరిత్యాగం చేస్తున్నది అంటే బ్రహ్మంలో విలీనమవుతుందని గురుదేవులు చెప్పిన మాట రూఢి అవుతున్నదని భావించాలి. 1924 జూన్ 4వ తేదీ రాత్రి 10 గంటలకు 25 నిమిషాలకు ఉద్బోధన్ గృహంలో మాతృదేవి నివసించిన గది పక్క గదిలో యోగిన్మ తనువు చాలించింది. మరణ సమయంలో శారదానంద స్వామి ఆమె తల పక్కన కూర్చొని శ్రీరామకృష్ణుల దివ్యనామాన్ని పదే పదే ఉచ్చరించారు. ఒక సాధువు భగవద్గీతలోని 2వ అధ్యాయం పారాయణ చేశాడు. హైందవ సాంప్రదాయం ప్రకారం వేద మంత్ర ఘోష నడుమ యోగిన్మ భౌతిక కాయానికి గంగా తీరంలో దహన సంస్కారం జరిగింది. శ్రీరామకృష్ణుల, వివేకానంద ఆదేశం ప్రకారం యోగిన్మ ఎంతోమంది స్త్రీలకు విద్యా ప్రచారం చేసి కొన్ని వేల మందికి ఆదర్శవంతమైన శ్రీగా శ్రీరామకృష్ణుల అవతారంలో శాశ్వత స్థానం పొందిన మహాశక్తి ఆమె. జై ఓం శ్రీమాత్రే నమః. యోగిన్మ నమో నమః. జై రామకృష్ణాయ నమో నమః.